హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. కార్తీక మాసం పూర్తిగా వస్తుంది. ఈ కార్తీక మాసంలో చాలా దేవాలయాలకు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నాగుల మల్లికార్జున స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ నిజంగానే పాము తిరుగుతుంది. చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ముందుగా వినాయకుడి దర్శనం చేసుకుని ఆ తర్వాత నాగుల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నిజంగానే పుట్టలోంచి పాము వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ నిత్యం పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. పాము పడగ విప్పి చూస్తున్నట్లుగా కనబడుతుంది. పక్కనే రాజరాజేశ్వరి మాత అమ్మవారు ఉంటారు. తర్వాత శివుడికి ఎదురుగా నందీశ్వరుడు. ఈ నందితో పాటు మరొక పెద్ద నందీశ్వరుడు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ ధ్వజస్తంభానికి ఆకాశ దీపాన్ని అయితే కట్టారు. దేవాలయానికి పక్కనే జంట నాగులు ఉంటాయి. ఇక్కడికి పాము వస్తూ తిరుగుతూ ఉంటుందని అంటారు. ఇందులో పాము తిరుగుతుందని అంటారు. వీటిలో పాలు కూడా పోస్తారు. నాగుల మల్లికార్జున స్వామికి బోనాలు కూడా చేస్తారు. శివరాత్రికి ముందు చాలా ఎక్కువగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అలాగే పట్నాలు కూడా వేసుకుంటారు. ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్లో వంటలు చేసుకొని స్వామివారికి బోనాలు సమర్పిస్తారు. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.